హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. సపోర్ట్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో చూసేయండి. పూజ చేసుకున్నానండి ఉదయాన్నే. పూజ చేసుకున్న తర్వాత వంటగదిలోకి వెళ్ళేసి పాలు పెట్టేసుకున్నానండి. పాలు పెట్టుకొని వంట రెడీ చేసుకుంటున్నాను. ఉదయాన్నే వ్యూ చూడండి ఎంత బాగుందో. మంచిగా పక్షుల సౌండ్ ఇవన్నీ ఉంటాయండి. ఇదిగోండి, అప్పుడప్పుడు 6:30 అవుతున్నట్టుందండి టైము. చూడండి నా ముగ్గు చూడండి ఎలా ఉందో, కామెంట్ చేయండి. యూట్యూబ్లో చూస్తానండి, ముందు రోజు చూసేస్తాను. మన చుట్టూ ఉండేవాళ్ళు మనం ఎలా ఉన్నా చూసి ఓర్వలేరండి. శత్రువులు ఎక్కడెక్కడో ఉండరు, మన వాళ్ళే అయి ఉంటారు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోలు చేస్తున్నాను అనేసి మా వాళ్ళందరికీ చాలా బాధ అవుతుందండి. నా వల్ల వాళ్ళు బాగా బాధపడుతున్నారండి. ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే చూడలేరు కదండి. అందుకని ఏదో ఒక రూమర్స్ పెడుతుంటారు వాళ్ళపైన. అవన్నీ మనం పట్టించుకొని డ్రాప్ అయ్యామంటే ముందరికి వెళ్ళలేమండి. వీడియోస్ తీసినంత మాత్రాన ఏమన్నా తప్పు చేస్తున్నామా అండి భయపడడానికి? ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. నాకు నా భర్త సపోర్ట్ ఒక్కటి ఉంటే చాలండి, మిగతా వాళ్ళు ఎవరితో నాకు సంబంధం లేదు. ఇదిగోండి, ఇక్కడ నన్ను వెనక్కి లాగాలని బాగా ట్రై చేస్తున్నారండి మమ్మల్ని. సంతోషంగా ఉంటే చూడలేని వాళ్ళు మా చుట్టూ చాలా ఉన్నారండి. ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి. చిక్కుడుకాయ ఫ్రై చేశాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని చిక్కుడుకాయని ఫ్రై చేస్తున్నానండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అది ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయలన్నీ వేసుకోవాలండి. చిక్కుడుకాయ ఆల్మోస్ట్ ఒక 50%, 60% బాయిల్ మగ్గిన తర్వాత ఒక 2 టమాటాలు చిన్న సైజు కట్ చేసేసుకొని సరిపడంత కారం దానిపైన చల్లేసుకొని ఉప్పు చల్లేసుకొని అది మగ్గనివ్వాలండి. ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. టమాటా కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. అంతే అండి. అప్పుడు చిక్కుడుకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. సింపుల్గా, ఈజీగా. కరివేపాకు కూడా వేసుకోవాలండి. అంతే అండి. నాకు ఫ్రైస్లో ఎక్కువ వరకు కొత్తిమీర వేసుకోవడం అలవాటు లేదండి. అదే రోజు నైట్ రెస్టారెంట్కి వెళ్ళామండి. ఇదిగోండి ఎలా ఉందో చూడండి. మా హస్బెండ్ చికెన్ తినాడండి, అందుకని మా హస్బెండ్ మటన్ బిర్యానీ తిన్నాడు. మేము చికెన్ బిర్యానీ తిన్నామండి. ఇదంతా రెస్టారెంట్. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చేటప్పుడు తినేసి వచ్చామండి. పిల్లలు అడగడం వల్ల వెళ్ళి తినేసి వచ్చామండి. మా పాప హాయ్ చెప్తుందండి. మేము ఆర్డర్ చెప్పాము, వెళ్ళి ఆర్డర్ చెప్పి ఇట్లా వీడియో క్లిప్ తీసుకునే లోపు ఆర్డర్ వచ్చిందండి. ఇదిగోండి, అదే చూపిస్తున్నానండి. మా బాబు సిగ్గుపడి కిందికి వంగుతున్నాడండి. మా హస్బెండ్ నుండి ఎందుకు అట్లా వేస్తున్నావు అని అడుగుతున్నారు. మా పాప వాళ్ళు అడిగారు. అంటే అయినా సరే కానీ లేవట్లేదండి. ఇంకా తను వదిలేసామండి. బాయ్.